హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. వీడియో మొత్తం చూసాక నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఏసుకోండి. అలాగే సపోర్ట్ చేయండబ్బా! మాకైతే మళ్ళీ మైలొచ్చిందని చెప్పాను కదా! అమ్మమ్మ అయితే చనిపోయారు. ఇంకా ఈ రోజుతోని మైలయితే అయిపోతది. అందుకే ఇంకా మొత్తం ఈరోజు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మెల్లిగా చేసుకుందాంలే అన్నట్టు నాకు కొంచెం తొందరగా మెలకువ అయినప్పటికీ అమ్మనైతే లేపలేదు. ఇంకా 6 కట్లా లేచి ఇద్దరం కలిసి బయటకొచ్చినాం. నేనైతే ఒక సైడ్ వాకిలి ఊడ్చేస్తున్నాను. అమ్మేమో కల్లాపి చల్లటానికి ఇంకా పేడైతే కలుపుతుంది. మా వంశు తల్లికి కూడా ఇంకా 3 కంప్లీట్ అయ్యి 4 మంత్స్ అయితే పడ్డాయి. ఫొటోస్ కూడా దింపాలి కదా! ఇంకా ఈ రోజు వీలు పడతదో లేదో అంటే 7th డేట్‌కి వీలు పడకపోతే ఇంకా నెక్స్ట్ డేనో, ఆ నెక్స్ట్ డేనో చేసుకోవాలి. అమ్మమ్మ చనిపోయిందని చెప్పిన కదా! ఇంకా ఈ రోజటికి 11 డేస్ కాబట్టి ఈరోజు మళ్ళీ బొంద దగ్గరికైతే వెళ్ళి కూడబెట్టొస్తారు కదా! అందుకని ఇంకా మా ఆయనకు వీలవుతదో లేదో నాకు కావాల్సిన ఐటెమ్స్ తెచ్చివ్వటానికి. ఇంకా అవతల అత్తమ్మ అయితే పని చేసేసుకున్నది. అమ్మేమో బయట గిన్నెలు తోముతుంది. ఇంకా నేనేమో ఇల్లు కడుక్కొస్తున్నాను. లేవటమే ఇంకా 6 గంటలకు లేచాం కాబట్టి పనులు ఒకరికొకరం పంచుకుంటే తొందరగా అయిపోతది. ఇంకా ఒక్కరే చేయాలంటే లేట్ అయిపోతది. స్నానం చేసేసి వంట చేసుకోవాలన్నమాట. అందుకే పనులన్నీ అయిపోతే స్నానం చేసి వంట చేసుకోవచ్చు. నేనైతే ఒక 5 నెలలు అవుతుందేమో ఈ ఇండ్లు కడగక, ఈ పనులన్నీ పెట్టుకోక. ఇక ఇండ్లతో పాటు స్టవ్ కూడా కడిగేసుకుంటాను ఒకటేసారి. సర్ఫ్ నీళ్ళు అయితే జల్లిపెట్టినా మొత్తం నానుతుంది కదా, జిడ్డంతా తొందరగా పోతుందని. టైం అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది కదా. అప్పుడే పాపకైతే 3 మంత్స్ కంప్లీట్ అయిపోయి 4 మంత్స్లో పడుతుందబ్బా. పాపని మొన్న అంగన్వాడికి అయితే తీసుకెళ్ళాను వెయిట్ చూపించడానికి అని చెప్పాను కదా. పాప వెయిట్ అయితే 5 ఉంది. ఇంకా తక్కువ ఉందో ఎక్కువ ఉందో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ యాక్టివ్గా ఉంది. కొందరు పిల్లలు చాలా చబ్బీగా అవుతుంటారు కదా 5 మంత్స్ పడంగానే, కానీ మా వాళ్ళు ఎవ్వరు అట్లా లేదు. మా గుండుగాడు కొంచెం బెటరు, బాగానే ఉండే. మా పిల్లలు అయితే యాక్టివ్గా ఉండేవాళ్ళు, కానీ మరీ అంత చబ్బీగా అయితే లేకుంటుండే. అంటే చబ్బీనెస్ అనేది కొంచెం పాల తీరుని బట్టి కూడా ఉంటుంది అంటారు. చాలా మంది అడుగుతున్నారు, ఇంటర్వ్యూలో మీ వాయిస్ వేరేగా ఉంది, వీడియోస్లో మీ వాయిస్ వేరేగా ఉంది అని. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కూడా. అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడేమో ఇంకా నాకు తోచినట్టుగా మాట్లాడుతూనే ఉంటాను, ఫ్రీగా ఉంటాను అనమాట. అందుకే వాయిస్ మంచిగా వస్తుంది, ఫాస్ట్గా మాట్లాడుకోగలుగుతా. కానీ ఒక 100 మంది చుట్టూ రౌండప్ చేసి నేను మధ్యలో కూర్చొని మాట్లాడు అంటే ఇంకేం మాట్లాడగలుగుతా. అందట్లో ఉన్నప్పుడు నా వాయిస్ అంతా ఉండదు, నేను అంతగా మాట్లాడలేనమాట. ఒంటరితనం బాగా అలవాటైపోయిన దాన్ని కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడగలుగుతా. ఈ రోజుతో మన రెస్ట్ అయితే అయిపోతుందన్నమాట. ఇంకా ఈ రోజు నుంచి కష్టపడాలి. అంటే ఉరుకుల పరుగుల జీవితం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అమ్మ అయితే ఊరెళ్తుంది అనమాట. ఇంకా ఇకపై పిల్లల్ని చూసుకుంటూ అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఏముంది, ఇంకా పొద్దున్న లేవటం, పెద్దోన్ని స్కూల్కి పంపించటం, చిన్నోన్ని అంగన్వాడికి పంపించటం, ఆ తర్వాత పాపను చూసుకుంటా ఇంట్లో ఉండటం. వీటన్నిటితో పాటు ఇంకా యూట్యూబ్ని కూడా చూసుకోవాలన్నమాట. యూట్యూబ్ నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చిందబ్బా, దీన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. యూట్యూబ్ నాకు లైఫ్ ఇవ్వటానికి కారణం కూడా మీరేలేండి. మిమ్మల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా గుండెల్లో దాచుకోవాలి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నేను కూడా బిజీగానే ఉన్నాను. కొంచెం ఖాళీ టైం దొరికితే ఇట్లా వీడియోస్ తీస్తున్నా. మా ఆయన డ్యూటీ అయితే ఆయన ఎక్కిండు. ఎప్పుడు ఏం పని పడి ఈ అడకబట్టలు ఉతకాల్సి వచ్చినా సరే ఇంకా ఆయనకే అప్పచెప్తాం అబ్బా. మా వంశు తల్లి కూడా లేచి ఇంకా ఆటలాడుతుంది. గుడ్ మార్నింగ్. లేచినవా? నువ్వాను గుడ్ మార్నింగ్. చాలా మంది మీ గుండుగాన్ని పట్టించుకుంటావు, మీ పెద్దోన్ని పట్టించుకోవా అనుకుంటారు కదా. నిజానికి మా పెద్దోనికి నాకే ఎక్కువ బాండింగ్ ఉంటుంది అనమాట. మేమిద్దరం ఒక్క పార్టీ. కాకపోతే ఇంకా వాడు పొద్దున్నే లేస్తాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం 5:30కి వస్తాడు. కాబట్టి వాడిని ఎక్కువగా చూపించడానికి అవ్వదన్నమాట. మా ఆయనకి పాపని కొద్దిసేపు ఇచ్చింది అనుకో, ఇక మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడతాడు. పిల్లకి ఆకలి అవుతుంది, పాపం ఏడుస్తుంది, ఎత్తుకొని అక్కడిక్కడ తిప్పనీకే వల్ల కాక, సరిగ్గా ఎత్తుకోనికే రాక నాకే తలగబెడతారు. వాళ్ళు పాప కంఫర్ట్ గా ఫీల్ అయ్యేటట్టు ఎత్తుకోలేరు. అందుకోసం పాప కొంచెం అటు ఇటు నుసులటము, తనలాటము, ఏడవటము చేస్తుంది. పిల్లల్ని ఏంటంటే కంఫర్ట్ గా ఫీల్ అయ్యే విధంగా ఎత్తుకోవాలి. అప్పుడు ఏమనకుండా చూసుకుంటుంటారు. నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసి అమ్మమ్మ చనిపోయిందని చెప్పిన కదా, ఇంకా అక్కడికైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మొక్కేసి వచ్చాను. అందరూ మొక్కిన తర్వాత మళ్ళీ బొంద దగ్గరికి వెళ్ళి కూడైతే పెట్టొస్తారు. ఇంకా నేను అక్కడికైతే వెళ్ళలేదు, ఇంటి దగ్గరనే మొక్కేసి ఇంటికి వచ్చేసాను. అప్పటికే 11 ఏమో అయ్యింది. ఇంకా ఫుల్ ఆకలేసింది అబ్బా నాకైతే. అన్నం అయితే అమ్మ వండేసింది, ఇంకా కర్రీ చేయలేదన్నమాట. పాపని ఇంటి దగ్గరనే వదిలేసి వెళ్ళాను. ఇంకా పాపని ఎత్తుకొని ఉంది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను కర్రీ అయితే చేసుకుంటున్నా. పిల్లలకైతే ఈ రోజు గుండ్లు అవుతాయి, పాలోళ్ళు కాబట్టి ఇంకా గుండ్లు అయితే చేయించుకోవాలి. వాళ్ళని వెంట్రుకలతో చూడటం ఇదే లాస్ట్ అనమాట. గుండుగాడు ఇంకా నిజంగానే గుండు అయిపోతాడు. అదే రోజు నేను ఫోటోషూట్ అయితే చేద్దాం అనుకున్నాను పాపకి, కానీ కుదరలేదనమాట. మైలో ఉండే కదా, ఇంకా ఆ రోజు అయితే వదిలేసి ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఫొటోస్ దింపుతున్నాను. ఇంకా ఉదయం అయితే అమ్మ రొట్టెలు చేస్తుంది. నేను ఒక అరిటాకు అలాగే మామిడాకులు మా ఆయనతో అయితే తెప్పించుకున్నాను. ఫోటో దింపడానికి ఇవి కూడా అవసరం అనమాట. నేనైతే ఒక థీమ్ అనుకున్నాను, అలాగే దింపాలంటే ఇవి అవసరము. అరిటాక్ అయితే తెప్పించుకున్నాను, కానీ చాలా దుమ్ముగా ఉంది. అరిటాక్ పైన పాపనైతే పడుకోబెట్టాలి.
అందుకని అరిటాకునైతే నీట్‌గా కడగాలి ఫస్ట్. అమ్మ అయితే ఊరెళ్తుందని చెప్పాను కదా! అందుకని ఇంట్లో అయితే కొన్ని జొన్నలుండే కొంచెం దుమ్ముగా ఉన్నాయి. నాకంత బాగా చెరగటానికైతే రాదు. అందుకే మళ్ళా నాకు వీలవ్వదని తనే చెరిగేస్తుంది. రొట్టెలు కొట్టుకోవటానికి పిండి పట్టించుకుంటే గనుక అవసరం పడతాయని ముందే చెరిగి పెడుతుంది. 2 షేర్లు జొన్నలు తీసుకుంటే ఒక షేర్ బియ్యం తీసుకోవాలంట. అప్పుడు రొట్టెలైతే మంచిగొస్తాయి. నాకు వీలవుతుందో లేదో తెలీదు. కానీ అవసరం పడతది కదా అని ముందుగానే చేసి పెడుతుంది. ఇంకా అరిటాకుకైతే చాలా దుమ్ము పట్టింది కదా! అందుకని నీట్‌గా కడిగేసుకుంటున్నాను. అరిటాకులో అన్నం తింటారు కదా! నాకు ఎప్పటినుంచో కోరిక. కానీ ఎప్పుడు ఒక్కసారి కూడా తినలేదబ్బా నేను. నేను ప్రతిసారి అనుకుంటాను ఫోటోస్ దింపుదాం అనుకున్నా ముందు రోజే అన్నీ సెట్ చేసి పెట్టుకుందామని. కానీ అస్సలవ్వదు. ఫోటో దింపాలి అనుకున్న రోజే ఇంకా అక్కడిక్కడ ఉరుకులాడుతా. ఇట్లా ప్రతి మంత్ ఫోటోస్ అయితే తీసుకుంటాం కదా! వాటన్నింటిని ఒక చిన్న ఆల్బమ్ లాగా చేసుకుంటే బావుంటుంది. మా పెద్దోనివి ఉన్నాయి. ఇప్పుడు పాపకి చేస్తున్నాను కాబట్టి పాపయి ఉన్నవి. మా చిన్నోనివి లేవు కాబట్టి పెద్దగయిన తర్వాత ఎంత అలుగుతాడో, నన్ను ఎన్ని సార్లు అంటాడో. మా చిన్నోనికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అమ్మున్నన్ని రోజులు చేసినాననుకుంటా. ఇంకా తర్వాత వాడిని పట్టుకొని వీడిని చేయలేక ఇంకా వదిలేసిన. ఇప్పుడు కూడా ఇప్పటి వరకైతే బాగా చేశాను. కానీ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఎలా చేయాలో ఏమో. ఇంకా ఏముంది కొంచెం సింపుల్‌గా చేసేసుకోవాలి. ట్రై చేద్దాం. మా పెద్దోడు కొంచెం చెప్పిన మాట ఇంటాడు కాబట్టి నాకంత స్ట్రెస్ అనిపియదు. కానీ మా చిన్నోడిని పట్టుకోవాలంటేనే భయం నాకు. వాడైతే కళ్ళు మూసి తెరిచేలోపు మాయమైతాడు. ఎక్కడ పోతాడో అర్థం కాదు. పాపను పట్టుకొని నేను దేవులాడుకొని రావాలంటే చాలా కష్టం. వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇంటికొచ్చిండంటే తలుపు పెట్టేసేయాలి. లేకపోతే ఇక నాకు సుక్కలు చూపిస్తాడు. ఇప్పుడు కూడా నేను అమ్మమ్మని మొక్కి వద్దామని వెళ్ళాను కదా! ఇంకా వాడు అమ్మ అనుకుంటా పోయి రోడ్డు మీద నిలబడ్డాడంట. పాపం అమ్మ పాపని ఎత్తుకొని పోయి వాడిని గుంజుకొద్దామని చూసిందంట. ఇక అటు నుంచి టైంకి మా ఆయన వస్తుంటే ఇంకా బైక్ పైన ఎక్కించుకొని వెళ్ళిపోయిందంట. ఇంటికైతే రానే రాడు. ఎక్కడైనా నిలబడ్డాడు అనుకోండి, ఇంటికి పోదాం రారా అని చేతి పట్టుకొని లాగినా సరే రాడు. ఇంకా అక్కడే కూర్చుండిపోతాడు. వాడొక్కడు కొంచెం బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి నేను. సాయంత్రం పూట కూడా అంతే. మా ఇంటి పక్కన మా అత్తమ్మ వాళ్ళ కొడుకుతోన ఆడుకుందామని వాడితో పాటు వెళ్ళిండు. ఇంకా ఎక్కడనో కారు వాడి కొంచెం కింద పైగరికి వెళ్ళిపోయిండంట. అక్కడ సైడ్ ఎవరో చూసి మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన పోయి తీసుకొచ్చిండు. వాడు ఏదో నా పని చేసేటట్టే ఉన్నాడబ్బా. ఈ రోజు అయితే నేను కొంచెం పల్లెటూరు థీమ్ లెక్క తీద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆ విధంగానే అన్ని కూడా సెట్ చేసుకుంటున్నా. పిల్లల కోసం ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తాం కదా! ఇవన్నీ నిజంగా క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవటం బావుంటుందబ్బా. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగయిన తర్వాత అరే మా మమ్మీ ఇట్లా చేసిందా అని అన్నీ చూస్తారు కదా! మా గుండుగాడు ఎంతెంత సతాయించిండో పెద్దగయినాక అన్నీ చూపిస్తా. 3rd మంత్ కంప్లీట్ కాబట్టి ఇంకా కందిపప్పుతో అయితే 3 అని రాసేసాను. ఇంకా మొత్తం అయిపోలేదు. ఇంకా కొంచెం ఉంది. అంతలోపు ఇంకా పాపను కూడా రెడీ చేసుకోవాలి. ఇంటి దగ్గర వడ్లు అయితే లేకుండే ఇంకా బయట నుంచి తెప్పించాను కొన్ని వడ్లు. పల్లెటూరు థీమ్ లో మనకు వడ్లు ఉంటే బాగుంటుంది కదా! అందుకని తెప్పించాను. ఇక తర్వాత పాపనైతే రెడీ చేసేద్దాము. పాప అయితే సైలెంట్‌గా పడుకున్నది. పడుకుంటేనో అంతో కొంత రెడీ చేయిస్తది. లేదంటే అక్కడిక్కడ నుసులుతది. సరిగ్గా బొట్టు పెట్టనీయదు. ఏడుస్తుంటది. అందుకే పడుకున్న తర్వాత ఇంకా రెడీ చేస్తున్నా. ఈ పూసలది చైన్ లాగా ఉంది కదా! ఇదైతే నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. పిల్లలకి కృష్ణుడి వేషం వేస్తాను కదా! ఆ టైంలో ఈ వైట్ కలర్‌వి బావుంటాయి. అందుకోసం అని తీసుకున్నా. ఇక తనకి డ్రెస్ లాగా చేశాను కదా! అవైతే బ్లౌజ్ పీస్‌లనమాట. పైన బ్లౌజ్ లాగా ఒక బ్లౌజ్ పీస్‌తో అయితే కట్టేశాను. కింద పంచలాగా అదే గోషులాగా ఒక బ్లౌజ్ పీస్‌తో అయితే వేసేసాను. ఇంకా గాజులు వేసేసాను, బొట్టు పెట్టేశాను, పట్టీలు పెట్టేశాను. ఆ తర్వాత కాటుక పెడదామని ట్రై చేస్తున్నాను. పడుకుంది కాబట్టి కాటుక అయితే పర్లేదు బాగానే పెట్టించుకున్నది. నేను ఇంట్లో అయితే కాటుక రెడీ చేసుకున్నాను కదా! బొట్టు అయితే అదే పెడుతున్నాను. ఇంకా కాటుక కూడా అదే పెట్టేశాను. ఇంకా పాపను మొత్తం రెడీ చేసిన తర్వాత ఆకు పైన పడుకోబెడుతున్నాను. పాప అయితే నిద్రపోయింది. పాప అయితే పడుకుంది. కొంచెం నేను అటు ఇటు నుసులుకుంటా సెట్ చేసేసరికి మళ్ళీ లేచిందబ్బా. మొత్తం బాగుంది కానీ గుండె బోడగుండుంది. కొంచెం హెయిర్ ఎక్కువగా ఉండింటే ఇంకా సూపర్గా ఉండేది. ఇంకా హైబ్రో పెన్సిల్ కూడా పెడుతున్నా. ఈ రోజు అయితే చాలా త్వరగా పని అయిపోయింది. అంతేకాకుండా నేను మార్నింగ్ తొందరగా పెట్టుకున్నా. అందుకే తొందరగా అయిపోయింది. పాప కూడా పడుకుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫినిష్ అయింది. మొత్తం కూడా బాగుంది. చెవులకి నేను స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవైతే కమ్మల్లాగా పెట్టాను. ముక్కు పుడకలాగా కూడా పెడితే బాగుంటుంది అనిపించింది. ఒక స్టిక్కర్ తీసుకొని ముక్కు పుడకలాగా కూడా పెట్టేశాను. చూడటానికి అంతా కూడా బాగుంది. కానీ ఒక్కటే లోపం, అదే హెయిర్ ఇంకా ఒత్తుగా ఉండింటే ఇంకా చాలా బాగుండేది. మా పాప లుక్ ఎలా ఉందో చెప్పండి. అక్కడ ఇక్కడ నుసులుకుంటా 3 దగ్గరకు వచ్చేసి 3 చెరిపేసిందబ్బా. నేను అసలు చూసుకోనే లేదు. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత చూసి మళ్ళీ సెట్ చేసుకున్నా. అంతా కూడా బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే వడ్లు అనేది కొంచెం దగ్గరికి పెట్టేశాను. అవి కొంచెం కిందికి పెడితే బాగుండు అనిపించింది. పెట్టేటప్పుడు చూసుకోలేదు, మొత్తం పెట్టిన తర్వాత చూసుకున్నా.
నుంచి లేచింది కదా, అందుకని ఎక్కువగా స్మైల్ ఇవ్వట్లేదు. ఏడవకుండా ఉంది, అంతే చాలనుకున్నా. ఇక స్మైల్ ఇస్తే ఇంకా క్యూట్గా ఇంకా ముద్దుగా ఉంటుండే. ఏమైనా విగ్గులాగా దొరికితే బాగుండు పిల్లలకి హెయిర్ పెంచి జుట్టేస్తే బాగుంటది. కాకపోతే పోరు పెడుతుంది అంటారు, అందుకే తొందరగా ఇంటికెళ్ళి తీపిస్తూ ఉంటారు. మా వంశు తల్లి ఎలా రెడీ అయ్యిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ వేసుకోండి. పక్కకెళ్ళి మా గుండుగాడు పోయిండు చూసిరా, మా గుండుగానికి ఆల్రెడీ గుండైపోయింది. ఇంకా కష్టపడి మొత్తానికి వీడియోస్ అయితే తీసేసుకున్నాను, అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నాను. మొత్తం తీయటం ఒక ఎత్తు అయితే మళ్ళీ అవన్నీ ఎత్తటం ఇంకో ఎత్తు. ఈయనైతే ఎప్పుడు నా మీద పడే ఏడుస్తుంటాడు, లావైనవు బాగా తింటున్నావు అని. మనం తినకుండా ఉంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వగలమా? ఎర్రపప్పు బియ్యం సపరేట్గా అంటుకోకుండా ఒకటికి కలిసిపోకుండా ఇక దేనికి దానికి మొత్తం ఎత్తేస్తున్నానబ్బా. దున్నపోతుల మీద దుమ్ముదాము చేయంగా, ఎల్లిండు దున్నపోతుల మీద దుమ్ముదాము చేయంగా, దున్నపోతుంది. తీసిన పడమాని తీసుకురా ఉండాలి పడతారు కెమెరాలో. ఇక మొత్తం ఏడివాడ తీసి పెట్టేసిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా ఊడ్చేసుకుంటున్నాను. పువ్వులు ఒడ్లు అన్నీ పడ్డాయి. ఇదో పెద్ద పని, అన్ని పెట్టాలి, మళ్ళీ ఫోటోలు దించాలి, వీడియోలు దించాలి, మళ్ళీ మొత్తం తీసేయాలి. ఈ టైంలో ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది కదా. మా ఆయన అయితే పొద్దుగాల అంటాడు నేను హెల్ప్ చేస్తలే అని, కానీ మొత్తం అయిపోయినాక ఇంటికి వస్తాడు. పొద్దున పోయిండు ఒడ్లు తెచ్చిస్తా అని, నేను మొత్తం రెడీ చేసి పాపను రెడీ చేసుకున్నాక ఇక ఒడ్లు తీసుకొని వచ్చిండు. ఆయనకి ఏమన్నా పని చెప్పినామంటే ఇంకా అయిపోయి ఆ పని మీద 2 గంటలు 3 గంటలు పోతాడు బయటికి. ఒక బ్లౌజ్ అయితే చేతి పని చేసేది ఉంది, ఇంకా కూర్చొని అమ్మ బ్లౌజ్ కి చేతి పని అయితే చేసుకుంటుంది. ఇన్ని రోజులు అమ్మ ఉండే కాబట్టి కొంచెం నాకు ఒక తోడు లెక్క ఉంటుండే. ఇంకా అమ్మ వెళ్ళిపోయిందంటే ఇంట్లో నేను మా బుడ్డదే మిగులుతాం. మా అమ్మ నాకు హెల్ప్ చేస్తున్న ప్రతిసారి నాకు ఒకటి అనిపిస్తుంది, మా పాప పెద్ద అయ్యాక కూడా మా అమ్మ నాకు ఎలా చేస్తుందో నేను నా పాపకి అలాగే చేయాలి కదా అని. ఎంత వయసు వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా అమ్మలకి పిల్లల మీద ప్రేమ తగ్గదు కదా. మా అమ్మ అయితే మాకు చాలా హెల్ప్ చేస్తుంది, తన ఒంట్లో ఓపికన్నంత వరకు మాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఈ శారీ అయితే ఎప్పుడో అక్క నేను సేమ్ తీసుకున్నాము మహబూబ్ నగర్ లోనే, నాన్నిప్పించిండే. అయితే నేను బోనం చేద్దామని మహబూబ్ నగర్ లోనే బోనం చేద్దామని మొక్కుకున్నాను. ఇంకా అప్పుడు అక్క కూడా మొక్కుకున్నదంట, ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాము. చేసినప్పుడు ఇద్దరం ఒకేలాగా శారీస్ అయితే కట్టుకుందాం అనుకున్నాము, అందుకని ఇంకా కుట్టించుకుందామని బ్లౌజ్ పీస్ అయితే కట్ చేస్తున్నా. ఎప్పుడు చేస్తామో తెలీదు, పాపకి 5 months అట్లా వచ్చినప్పుడు చేద్దామని అనుకుంటున్నా. ఈరోజు పాప కళ్ళకి కాటుక పెట్టిన కదా, డిఫరెంట్గా కనిపిస్తుంది. కాటుకుంటే బాగుంది, కాకపోతే నాకు ఐస్ ఓపెన్ చేసి కాటుక పెట్టాలంటే భయం వేస్తుంది అబ్బా. పాపని మొత్తం రెడీ చేసి ఫోటో దించే వరకు నాకైతే మస్తు యాస్టకు వచ్చినట్టు అనిపిస్తుంది, బ్యాక్ పెయిన్గా పడుకుందాం అనిపిస్తుంది. ఫొటోస్ తీయగానే కాసేపు మొత్తం పాపకి కూడా డ్రెస్ చేంజ్ చేసేసి తను ఫ్రీగా పడుకోబెట్టి ఆ తర్వాత తనతో పాటు నేను కూడా కాసేపు నిద్ర రాకపోయినా అడ్డమరుగుతా. ఇక్కడైతే అమ్మ ఊరు వెళ్తుంది కదా, ఇంకా ఏమైనా చేసుకుందాం అన్నట్టు బజ్జీలు అయితే చేస్తున్నా. నాన్ వెజ్ అయితే అమ్మ తింటలేదు, ఇంకా అందుకని బజ్జీలన్నా చేసుకుందామని, చాలా రోజులైంది కదా అని చేస్తున్నాను. నేను డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను శనగపిండి అయితే అసలు తినలేదు. శనగపిండి తింటే గ్యాస్ పట్టినట్టు అవుతుంది అంటారు, ఇంకోటి చీమ వస్తుంది అట్లా అంటుంటారు కదా కుట్ల దగ్గర, అందుకని భయపడి నేను తినలేదు. నేను ఏ పథ్యం కూడా పాటించలేదన్నమాట, అన్నీ తినేసాను. కాకపోతే ఒక వంకాయ, ఈ శనగపిండి తినాలంటే మాత్రం నాకు భయం వేసింది. వంకాయనేమో దురద పెడుతుందంట, అంతేకాకుండా నాకు పన్ను మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుందేమో అన్న భయానికి పన్ను నేను చేయించుకున్నాను. కాకపోతే అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది అనమాట, అట్లా నొప్పి లేస్తుందేమో అన్న భయానికి వంకాయ ఎక్కువగా తినను నేను. నాకు ఆలుగడ్డ బజ్జీలు అంటే చాలా ఇష్టము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీలు అలాగే మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నా. నేను కాకపోయినా పిల్లలైనా తింటారు కదా, ఇంకా వాళ్ళకి కూడా అవి ఇవి చేసి పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఇంకా అమ్మ ఊరు వెళ్ళిందంటే నాకు మళ్ళీ ఏమైనా చేయడానికి వీలు అవుద్దో లేదో, ఇంకా వీలు చేసుకోవాలి తప్పదు. పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి కడుపు నిండా ఏదో ఒకటి పెట్టాలి అంటే వీలు చేసుకోవాలి. ఇంకా ఇప్పటి నుంచి అలారం పెట్టుకొని 5:30కి లేవటం అలవాటు చేసుకోవాలి. ఇన్ని రోజులు అంటే బాగా రెస్ట్ తీసుకొని మంచిగా 7-8 గంటలకు లేచిన కానీ ఇప్పుడు మాత్రం ఇంకా తప్పదు, వాళ్ళని స్కూల్కి పంపించాలంటే తొందరగా లేవాలి. మా అమ్మ కూడా ఒకప్పట్లాగా అసలు ఫుడ్ తినట్లేదు, ఏమి కూడా తినట్లేదు అనమాట. అప్పుడు బాగా మంచిగా ఉంటుండే, అంటే లావుగా మంచిగా ఉంటుండే మా అమ్మ, కానీ చాలా బక్కగా అయిపోయింది. చలికాలం అయితే మా అమ్మకు అస్సలు పడదు, చలికాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే అంత ఎండలు కొడుతున్నాయి. అంత గాలి పెట్టినప్పటికీ ఉబ్బరం అసలు నేనైతే శారీలో ఉండలేకపోయాను తెలుసా. ఇప్పుడే ఇంత ఎండలు స్టార్ట్ అయితే ఇంకా ముందు ఇంకెంతగానం కొడతాయో
ఏమో అబ్బా, తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇంకా మళ్ళీ కరెంటు పోతుంటది. ఆ కరెంటు పోతుంటే ఇంట్లో ఉండటం అయితే ఇంకా కష్టము. బయట మాకు చెట్టు ఉంటది కదా, కానుగ చెట్టు. ఇంకా ఆడైతే సాపేసుకొని, మంచం వేసుకొని దాని మీద సాపేసుకొని వండుకోవాలాడ. ఎండాకాలంలో ఒకటి బాగుంటది అబ్బా, బయట మంచం వేసుకొని పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది. కానీ భయమేస్తది. నన్ను కొంతమంది అడిగారు గోల్డ్ కలెక్షన్ చేయండి అక్క అని. అసలు మనకు గోల్డ్ ఉంటాయి కదా గోల్డ్ కలెక్షన్ చేయనీకి. ఆ పెరిగిన రేట్లను చూసి గోల్డ్ కొనాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. అది లేకపోయినా పర్వాలేదబ్బా. అవన్నీ లేకపోయినా సరే జీవితం హ్యాపీగా సాగిపోతే అంతే చాలు. పక్కనోళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి అనవసరం. ఓకే అబ్బా, బజ్జీలు అయితే చేసేసాను. ఈ రోజుటి వీడియో ఇక ఇంతే. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ఉంటానండోయ్, బాయ్. సపోర్ట్ చేస్తారు కదూ.